10 శ్లోకాలు వారికి స్తుతిని వర్ణించుకున్నాం. ఈరోజు 2 శ్లోకాలతోని ధ్రువస్తుతి సంపూర్ణం అవుతుంది. స్తుతి అంటే ఏంటి? భగవంతుడి తాలూకా గుణగణాలని, స్వరూపాన్ని వర్ణించడం, కీర్తించడం. సో అనేక గుణాలతో కీర్తిస్తూ ధ్రువ మహారాజ్ ఈరోజు తన స్వరూపాన్ని కూడాను కీర్తిస్తూనే ఉన్నారు. శ్లోకం రాసి ఉంటుంది. యస్మిన్ స్టార్ట్ ఉందా? యస్మిన్ విరుద్ధ గతయో యనిశం పతంతి విద్యా దయో వివిధో శక్తయో అనుపూర్వాత్ తద్బ్రహ్మ విశ్వభవం ఏకం అనంతం ఆద్యం ఆనంద మాత్రం అవికారం అహం ప్రపద్యే యస్మిన్ విరుద్ధగతయో హ్యనిశం పతంతి విద్యాదయో వివిధశక్తయో అనుపూర్వాత్ తద్బ్రహ్మ విశ్వభవం ఏకం అనంతమాద్యం ఆనందమాత్రం అవికార్యం అహం ప్రపద్యే. అహం ప్రపద్యే. అహం ప్రపద్యే అంటే ఏంటి? నేను శరణం కోరుకుంటున్నాను స్వామి. నేను భగవంతుడికి అతి అద్భుతమైన శబ్దం ఏంటంటే శరణం కోరుకోడు. ఎవరైతే శరణం కోరుకుంటున్నానని శబ్దంతో స్వామిని నమస్కరించాడు అనుకోండి, ప్రణామం చేశారు అనుకోండి, స్వామి అతి ప్రసన్నం అవుతారు. మనం ఏ వస్తువు ఇచ్చినా కూడాను అంత ప్రసన్నం అవరు. కానీ మనం భగవంతుడికి శరణ కోరుకుంటున్నాను అని అనడంతో ఎంతో ఆనందపడతారు. ఇక్కడ అందుకే అహం ప్రపద్యే. ప్రపద్య అంటే శరణం. భగవంతుల స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. ఏంటి? వివిధ శక్తయో. వివిధ శక్తయో అంటే ఏంటి? అనేక రకమైన శక్తులు. భగవంతుడి దగ్గర కేవలం ఒక శక్తియే కాదు, అనేక శక్తి ఉన్నది. పరబ్రహ్మ స్వరూపం భగవంతుడు బ్రహ్మ. ఈశ్వరుడికి ఇంకా అప్గ్రేడేషన్ వర్డ్ అనేది బ్రహ్మ. భగవంతుడికి బ్రహ్మ అంటారు, ఈశ్వరుడు అంటారు, పరమేశ్వరుడు అంటారు. అనేక నామములని ఈశ్వరుడు కన్నా ఇంకా కొద్దిగా బ్రహ్మ, పరబ్రహ్మ. ఈశ్వరుడు అంటే ఏంటి? ఎవరైతే నియంత, కంట్రోల్ చేస్తారు, కంట్రోలర్కి ఈశ్వరుడు అంటారు. పరమనియంత అని భగవంతుడు. పరమనియంత అంటే ఎవరైతే కంట్రోల్ చేస్తారో. ఇప్పుడు నేను ఇంటిని కంట్రోల్ చేస్తున్నాను, అలాగే నేను కంట్రోల్ చేస్తున్నాను కాబట్టి నేను భగవంతుడు అయిపోతానా? ఒక కంపెనీని కంట్రోల్ చేస్తే, ఒక ఇండస్ట్రీని, ఒక దేశాన్ని, ఒక రాజ్యాన్ని ఎవరికి తగ్గట్టుగా, ఎవరికి శక్తికి తగ్గట్టుగా అందరూ కంట్రోల్ చేస్తూనే ఉన్నాం. చాలామంది మనసుని కంట్రోల్ చేస్తున్నారు, ఇంద్రియాలని కంట్రోల్ చేస్తున్నారు, బుద్ధిని కంట్రోల్ చేస్తున్నారు. కంట్రోల్ చేయడం మాత్రమే వాడు భగవంతుడు అయిపోరు. కానీ ఎవరైతే ఈ జగతానికి కంట్రోల్ చేస్తున్నారో పరమనియంత అంటున్నారు, అతను భగవంతుడు. క్షీరోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, కారణోదక సాయి విష్ణు ఈ విధానంగా సృష్టించి జగతానికి సృష్టి, స్థితి, ప్రళయంలోని కంట్రోల్ ఎవరు చేస్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. వివిధ శక్తి, అనేక శక్తులతోని మీరు ఈ జగతాన్ని మీరు
పరమనియంత కంట్రోల్ చేస్తున్నారు భగవంతుడు. అటువంటి శక్తి స్వరూపమైన భగవంతుడికి నేను శరణం కోరుకుంటున్నాను. అహం ప్రపద్యే. ఏదో చిన్నపిల్లలు ఏదో మాట్లాడేశారు, ఏంటో తెలియదు. భగవంతుడు వేదాలు ప్రకటమైన తర్వాత ఈ శబ్దాలన్నీ వస్తున్నాయి. ఎప్పుడు గుడికి బడికి ఎప్పుడు వెళ్ళలేదు, ఏ గురువు ఇప్పుడు ఆశ్రమానికి వెళ్ళలేదు. లేదు, పరమనియంత, ఎవరిని అందరినీ కంట్రోల్ చేసేవాడు భగవంతుడు. అటువంటి మరి ఏమంటారు, యస్మిన్ విరుద్ధగతయో. విరుద్ధగత అంటే భగవంతుడి నుంచి అన్ని శక్తులు ఉద్భవం అవుతుంది. ఇక్కడ ధ్రువ మహారాజ్ వివిధ శక్తయ, శక్తయ అంటే ఇక్కడ ఏం రాస్తారంటే ప్రొడక్షన్. శక్తి అంటే ఒక ఎనర్జీ. అన్నిటికీ ఈ శక్తి అంటే ఒకటి ఎనర్జీ కింద వస్తుంది, ఒకటి ప్రొడక్షన్ కింద కూడా వస్తుంది. ఈ శక్తి వల్ల ఏం ప్రొడక్షన్ అవుతుంది, ఈ విధానం కూడా ప్రభుపాదులు పర్పోర్ట్ రాసి ఉన్నారు. వివిధ శక్తయ, అనేక వస్తువులు ప్రొడక్షన్ అవుతున్నాయి. ఏ వస్తువులు ప్రొడక్షన్ అవుతున్నాయి? భగవంతుడి నుంచి సూర్యుడు కూడా ప్రొడక్షన్ అయ్యేది. భగవంతుడి నుంచి సూర్యుడు ప్రొడక్షన్ అయ్యారు. సూర్యుడు ఏమి ఇస్తారు? అత్యధికమైన తేజము, ఉత్తాపం ఇస్తారు. పరమ ఉత్తాపం. సూర్యుడు ఇచ్చినంత ఉత్తాపం. ఉత్తాపం అంటే ఏంటి? వేడి. సూర్యుడు ఇచ్చిన ఉత్తాపం కన్నా ఏది కూడాను, ఇంకేది కూడాను ఉత్తాపం అంత ఇవ్వలేదు. ఎప్పుడైనా మనం విన్నామా సూర్యుడు తాలూకా కలర్ ఫేడ్ అయిపోయింది, సూర్యుడు తాలూకా ప్రభావము, తన తాలూకా ఉత్తాపం తగ్గిపోయింది, దానికి ఎనర్జీ ఇవ్వాలి, పెట్రోల్ వేయాలి, లేకపోతే సర్వీసింగ్ చేయాలి అని. ఇది భగవంతుని శక్తి. కానీ మనిషి ఏదైతే చేస్తుంటారో అవన్నీ సర్వీసింగ్ అయిపోతుంది, కొంతవరకు లాస్టింగ్ వస్తుంది, దాని తర్వాత అది ఖచ్చితంగా పోతుంది, నాశనం చేయడం. కానీ భగవంతుడి దగ్గర నుంచి ఏదైతే వచ్చిందో శక్తి, వివిధ శక్తి, ఆ శక్తి ఎలాగ భగవంతుడి స్వరూపమో అటువంటి. ఎందుకంటే ఇది స్వయంగా భగవంతుడు ప్రకటన చేశారు. ఆ సూర్యుడికి ఎప్పుడు నాశనం చేస్తే తన ఇష్టం, అది కూడా శక్తి భగవంతుడిదే ఉన్నది. సృష్టి, స్థితి, ప్రళయం. కల్పాంతంలోని సూర్యుడు కూడాను తనలోని అంతర్ధ్యానం అయిపోతారు, తన గర్భంలోనే వెళ్ళిపోతారు. అది కూడా చెప్తున్నారు. కల్పాంతంలోని మొత్తం లోకం, సూర్యుడు, చంద్రుడు అందరూ వెళ్ళిపోతారు లోనికి. కానీ ఇది ఎవరి వల్ల కాదు, ఇది కేవలం భగవంతుడి వల్లే ఉంది. చంద్రుడు ఇక్కడ ఏమంటున్నారు? విరుద్ధగతయే. విరుద్ధ అంటే కేవలం ఆపోజిట్. భగవంతుడు ఈ విధంగా సృష్టిస్తారు. సూర్యుడిని సృష్టించారు, పరమ ఉత్తాపం. మరి చంద్రుడు సృష్టించారు, పరమ శీతళం. రెండు సృష్టించగలరు. ఏదైతే ఉత్తాపమో, ఒక చెట్లోని వంకాయ వస్తుంది, టమాటా వస్తుంది అంటే ఇది కరెక్ట్ అవుతుంది ఏంటి? వంకాయ రాస్తుంది, టమాటా. ఏదో చెట్టు, ఒక చెట్టుకి ఒకటే వస్తుంది. వంకాయ చెట్టుకి వంకాయ పోస్తుంది, టమాటా చెట్టుకి టమాటా పోస్తుంది. కానీ వంకాయ టమాటా రెండు వస్తుంది ఏంటి? అదే. కానీ భగవంతుడు అందుకు చెప్తాడు విరుద్ధగతయే, రెండు వేరా, ఆపోజిట్ అయినా కూడా భగవంతుడితో సృష్టించబడుతుంది. పరమ ఉత్తాపం ఇచ్చే శక్తి కూడా అతని దగ్గర ఉన్నది, పరమ శీతళం ఇచ్చే శక్తి కూడా అతనిలోనే ఉన్నది. ఏ శక్తి అంటే అందుకే చెప్తున్నారు వివిధ శక్తయో. భగవంతుడికి కేవలం ఒకటే శక్తి కాదు, లిమిటెడ్ శక్తి కాదు, అనేక శక్తి ఉన్నది. మనం చెప్పుకున్నాం ఏంటి? బహిరంగ శక్తి, అంతరంగ శక్తి, అలాదని శక్తి, అనేక శక్తి ఉన్నది, ఒకటే శక్తి కాదు. ఈ అనేక శక్తితోని భగవంతుడు అనంత. మరి ఏమంటున్నారు? శక్తయో మరి తద్బ్రహ్మ విశ్వ భవమేకం. విశ్వభవం భగవంతుడి నుంచి విశ్వం ప్రకటమైంది. ఎవరైతే మనం అనుకుంటామో భగవంతుడు అని చెప్పేసి, భగవంతుడు అని చెప్పేసి చెప్తారు చాలామంది. సోకాళ్ళు భగవంతుడు అని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం, వాళ్ళు ఒంటి నుంచి ఒక ఇల్లుని ఒకటి తయారు చేయమని చెప్పండి. ఎవరైతే భగవంతుడు అంటున్నారో సోకాళ్ళు భగవంతుడు అని చెప్పేసి, ఆ సమయంలో నీ భాగవతం అంత ప్రచారం అవ్వలేదో, లేకపోతే ఎవరు లేరు, ప్రభుపాదులు లాంటి వ్యక్తులు లేరు. ఎవరైతే ఈరోజు భగవంతుడిని అనేక గుళ్ళని పూజిస్తున్నారో ఆ సమయంలోని
ప్రభుపాద్ లాంటి వాళ్ళు వైష్ణవులు ఇంకా ఇతర వైష్ణవులు ఉంటే అడుగుదురు. మీరు భగవంతుడు అంటున్నారు కదా, భగవంతుడు చెప్తే మీ ఇంటి నుంచి అట్లీస్ట్ ఒక ఇల్లుని తయారు చేయండి. ఎలాగ భగవంతుడి నుంచి స్వయం విశ్వం అంతా వచ్చింది, తన గర్భం నుంచి విశ్వం ప్రకటమైంది. అట్లీస్ట్ మీరు ఒక ఇల్లు ఎందుకు ఒక కిలో బంగారం తీయండి చూద్దాం, మీ శరీరం నుంచి చూద్దాం, మీరు భగవంతుడి తర్వాత అవుతారు. సో ఎవరికి పడితే వాళ్ళకి చెప్తున్నారు. అందుకే స్వరూపం ద్రౌమార చెప్తున్నారు. మీరు వివిధ శక్తితోని ఏమంటున్నారు, విశ్వభవం ఏకం అనంతం. అనంతం అంటే కంటిన్యూషన్ ఫార్మ్. ఇది కంటిన్యూషన్గా ఉంటుంది. ఇది ఎక్స్పైరీ అయిపోయింది, దీని తాలూకా ఎనర్జీ పోయింది, ఇది ఇంకా పనికి రాదు. భగవంతుడి తాలూకా అనేక వస్తువు యాజ్ ఇట్ ఈజ్ భగవంతుడు ఎంత ఎనర్జెటిక్ ఉంటుందో ఆ వస్తువులు కూడా అంత ఎనర్జెటిక్ ఉంటుంది. మరి అతను ఎప్పుడు నాశనం చేయాలో అతనే ఇష్టం, అతనే నాశనం చేయగలడు, ఇంకెవరు నాశనం చేయలేరు. సో భగవంతుడు చెప్తున్నారు. సో చాలామంది అహం బ్రహ్మస్మి అని శబ్దం వినుంటారు ఎప్పుడైనా. అహం బ్రహ్మస్మి, కనబడాలంతా బ్రహ్మమయమే. ఎందుకంటే మనం అందరూ జీవులు అంతా భగవంతుడి నుంచి వచ్చాము, పరమాత్మ నుంచి వచ్చాము, మనం కూడా బ్రహ్మ. అహం బ్రహ్మస్మి. జీవుడు దేవుడు అంటారు, జీవుడే భగవంతుడు, జీవుడే భగవంతుడు. భగవంతుడికి జీవుడికి తేడా లేదు. మనం బ్రహ్మని ఆలోచిస్తే, బ్రహ్మని ధ్యానం చేస్తే మనం కూడా బ్రహ్మ అయిపోతాం అని చెప్పేసి విన్నారు ఎప్పుడైనా? ఇది చాలామంది ధ్యాన మార్గులు చెప్తారు. మన బ్రహ్మాన్ని ఆలోచిస్తే, బ్రహ్మాన్ని చింతిస్తే, బ్రహ్మాన్ని స్మరిస్తే, బ్రహ్మాన్ని మనం ధ్యానం చేస్తే మనం కూడా బ్రహ్మ అయిపోతాం అని చెప్పేసి చెప్తారు. లేదు, ఎప్పుడు కూడా అవ్వదు. కదాచిత్ బ్రహ్మే, భగవంతుడే, జీవుడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ధ్యానం చేసుకొని నేను పిహెచ్డి కంప్లీట్ చేసేస్తాను అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకోండి. మీరు పిహెచ్డి కంప్లీట్ చేయగలరా? ఏ స్కూల్కి వెళ్ళకుండా, ఏ కాలేజ్కి వెళ్ళకుండా, ఏ పుస్తకాలు రెఫరెన్స్ చేయకుండా, ఏ యూనివర్సిటీ లేకుండా మీరు పిహెచ్డి కంప్లీట్ చేయగలరా? అది అవ్వదు. మీరు పిహెచ్డి కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా క్లాసులు వినాలి, చదవాలి, టీచర్స్ తల ట్రైనింగ్ తీసుకోవాలి, దానికి ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్లో పాస్ అయితే మీకు సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు మీకు పిహెచ్డి సర్టిఫికేట్ ఇస్తారు, బాబు మీరు పిహెచ్డి అయ్యారని. ధ్యానం చేస్తే నేను పిహెచ్డి కంప్లీట్ చేస్తుంటే అయిపోతుంది? అది అవ్వదు. మీరు ధ్యానం చేయడం వల్ల మీరు బ్రహ్మస్మి అయిపోతారా? మీరు బ్రహ్మని చింతిస్తే, బ్రహ్మని ఆలోచిస్తే, బ్రహ్మని ధ్యానం చేస్తే మీరు బ్రహ్మ అయిపోతారా? ఇది చెప్తున్నారు ప్రభుపాదులు. జీవుడు ఎప్పుడు బ్రహ్మ అవ్వడు. ధ్యాన మార్గంలో ఎప్పుడు కూడా భగవంతుడిని పొందరు. భగవంతుడి యొక్క శక్తిని తెలుసుకోగలరు కేవలం, కానీ భగవంతుడిని పొందలేరు. కేవలం ధ్యానం అనేది ఇంద్రియాలని కంట్రోల్ చేయడం మేరకి, కానీ సోల్ని భగవంతుని ఎందుకు తీసుకెళ్ళాలనేది అది చాలా కష్ట మార్గం. క్లేశో అధికతర స్థేసం అభ్యక్త సప్తచేతసాం అభ్యక్త హి గతిర్ దుఃఖం దేహర్ భవిర్భావ్యతే. ఇది చాలా కష్టమైనది. యోగ మార్గం, ధ్యాన మార్గం. ధ్యానం వల్ల మనం బ్రహ్మ అయిపోలేము. అప్పుడు కూడా అహం బ్రహ్మస్మి అంటున్నారు, మనం ఎప్పుడూ బ్రహ్మ అవ్వలేము. బ్రహ్మ కేవలం ఒకటే భగవంతుడు. మనం జీవుడు ఎప్పుడు బ్రహ్మ అవ్వలేరు. ధ్యానం చేయడం వల్ల చాలామంది అంటున్నారు నీలోనే ఆ భగవంతుడు ఉన్నారు, జీవుడే భగవంతుడు అని చెప్పేసి చెప్తారు. ఇది రాంగ్ కాన్సెప్ట్. బ్రహ్మ ఎప్పుడు అవ్వలేము మనం. అక్కడ చెప్తున్నాను, భగవంతుడు వివిధ శక్తితోని, అనేక శక్తితో, అనేక ఎనర్జీతో, అనేక ప్రొడక్షన్తో. ఎలా ప్రొడక్షన్ చేస్తున్నారు? తన శరీరం నుంచే ప్రొడక్షన్ చేస్తున్నారు. ఎక్కడి నుంచో తీసుకొని మెటీరియల్ తీసుకొచ్చి, లేకపోతే ఇంకేదైనా శక్తి తీసుకొచ్చేసి ఎవరి మాధ్యమంలోనో ఎవరి సాయం వల్ల ప్రొడక్షన్ చేయకుంటున్నారు. కేవలం తను శరీరం నుంచి ఇవన్నీ ఉద్భవం చేస్తున్నారు. వివిధ శక్తయో మరి విరుద్ధ రూప. చూడండి, ఒక భూమిలోని మనం పంట చెరుకు వేస్తాం, అది ఎలాగుంటుంది? స్వీట్గా ఉంటుంది. కానీ అదే మట్టిలోని మనం పచ్చిమిరపకాయ వేసామనుకోండి, అది కారంగా ఉంటుంది. మట్టి అదే, కానీ అక్కడి నుంచే రసం, గంధం అన్నీ లాక్కుంటుంది. అది నీళ్ళు, అన్ని ఎనర్జీ మట్టి నుంచి. చెట్టుకి ఏం ఎనర్జీ లేదు. చెట్టు ఎక్కడి నుంచి ఎనర్జీ లాక్కుంటుంది? మట్టి నుంచి లాగుతుంది. కానీ అనేక టేస్ట్లు ఆ భూమిలోనే పంట, కానీ అనేక టేస్ట్లు. ఈ రసం, ఈ శక్తి ఎవరిది?
భగవంతుడిని అనేక ప్రకారంగా ఉత్తాపము శీతలము అన్ని ప్రకారంగా శక్తి భగవంతుడిని ఉన్నది. అందుకే విరుద్ధగతయో అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఇది ఆపోజిట్, అన్నీ అక్కడే వస్తాయి స్వామి దగ్గర నుంచే. భగవంతుడి నుంచి ప్రకటమైంది. సూర్యుడు చాలా హీట్ ఇస్తారు, మనం పొయ్యే హీట్ ఉన్నది, ఆ హీట్స్ అన్ని మళ్ళీ కూల్ అవుతుంది. అది ఎప్పుడన్నా కూలింగ్ ఇస్తుంది, అది ఎప్పుడన్నా అది ఇవ్వడం చాలా కష్టం. కానీ భగవంతుడు తన ఒక శక్తి అటువంటిది. తను శీతలం ఇవ్వగలరు, శీతలని సృష్టించగలరు, మరి ఉత్తాపాన్ని కూడా సృష్టించగలరు. అది పరమ శీతలం. మామూలు కూలింగ్ అయితే ఇచ్చేస్తారు, కానీ ఏంటి మొత్తం ఐస్ చేసేస్తుంది. అటువంటి శీతలం. ఆ చల్లదనానికి లిమిట్ లేదు, అంత చల్లదనం. మరి వేడికి లిమిట్ లేదు, అంత వేడి సృష్టిస్తారు. విరుద్ధగతయు అతనికి భగవంతుడు అంటారు. మీ స్వరూపము స్వామి ఇటువంటిది, అనేక శక్తి మీది. మరి ఎవరైతే అభ్యక్త రూపం అని చెప్పేసి మీ స్వరూపం అనుకున్నారు, లేదు, నేను అటువంటి భగవంతుడికి నేను శరణం కోరుకుంటున్నానని చెప్పేసి ఎవరంటున్నారు? ధ్రువ మహారాజ్. భగవంతుల యొక్క శక్తి గురించి ఇక్కడ ఈ శ్లోకంలోనే మనకి అర్థం చేశారు. ఎటువంటి శక్తి? విరుద్ధగతయో, ఆపోజిట్. అతను ఏదైనా సృష్టించగలరు, ఏదైనా ప్రళయం చేయగలరు, ఏదైనా. సో ఈ విధానంగా అతను మరి లాస్ట్ శ్లోకం ఈరోజు చాప్టర్లోని ధ్రువ చరిత్రలోని లాస్ట్ శ్లోకం. మనం 11th శ్లోకం వరకు చెప్పుకున్నాం. భగవంతుల ఒక గుణం స్వరూపం గురించి చెప్తున్నారు. సత్య అశీష హి భగవన్ స్తవ పాదపద్మం అసి స్తథాను భజతః పురుషార్థ మూర్తే అప్యేవ ఆర్యం భగవాన్ పరిపాతి దీనాన్ వాశ్రేవ వచ్చకం అనుగ్రహ కాతరస్మాన్ సత్యాశిషో హి భగవన్ స్తవ పాదపద్మం ఆశిస్తథాను భజతో పురుషార్థమూర్తే అప్యేవ ఆర్యం భగవాన్ పరిపాతి దీనాన్ వాశ్రేవ వచ్చం అనుగ్రహ కాతరస్మాన్. సత్యాశిషో హి భగవన్ స్తవ పాదపద్మం. అటువంటి వ్యక్తి, అటువంటి జీవుడు ఫస్ట్ క్లాస్ డివోటీ. ఇక్కడ మళ్ళీ కేటగిరీ చేస్తున్నారు. ఎవరు ఫస్ట్ క్లాస్ డివోటీ? సత్యాశీషో అశీషో సత్య ఆశిషో హి భగవన్ స్తవ పాదపద్మం. ఎవరు ఏమి ఆశించకుండాను ఈ జగతంలోని మీ పాదపద్మాన్ని కేవలం ఆశ్రయిస్తారో, మిమ్మల్ని ఆశిస్తారో, మిమ్మల్నే కోరుకుంటారో, అటువంటి వ్యక్తి మీ ఫస్ట్ క్లాస్ డివోటీ. తెలుగు చెప్తున్నారు. అయితే మనం ఏ క్లాస్ డివోటీ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు భగవంతుని తప్ప ఇతర వస్తువు ఏది అడగకపోతే, అందుకే ఇక్కడ అంటున్నారు ఏంటి? అపేభ్య అర్యం, నేను అనేక ఆశతో వచ్చి ఉన్నాను, అనేక అభిలాషతో వచ్చి ఉన్నాను. కానీ స్వామి, ఇటువంటి భక్తులు ఎవరైతే కేవలం మిమ్మల్నే కోరుతారు, మీ పాదపద్మాన్ని కోరుకుంటారు, మిమ్మల్ని తప్ప ఈ జగత్తులో ఏ వస్తువుపైన అతనికి ఆసక్తి ఉండదు, మరి కోరుకోరు, అటువంటి వ్యక్తి సత్య అశేషో ఈ భగవన్ స్తవ పాదపద్మం, మీ పాదపద్మం ఎవరైతే కోరుకుంటారో అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మరి ఏంటి? అప్యేవో, నేను స్వీకరిస్తున్నాను, నేను అనేక కోరికలతో వచ్చున్నాను. భగవాన్, మీరు ఎవరికి ఏ ప్రకారంగా కోరిక ఉన్నా కూడాను ఆ కోరికని మీరు తీర్చుతారు.
ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యం. మీరు ఎవరు ఏ ప్రకారంగా కోరికతో వస్తారో వాళ్ళ కోరికని మీరు తీర్చుతారు. ఆయన అందరికీ ఆదరిస్తారు. అది ఎలాగ ఆదరిస్తారు? భాషేవ వచ్చకం అనుగ్రహ కాతరస్మాన్. ఎలాగా ఒక ఆవు తన దూడని ఏ విధంగా స్నేహం చేస్తుందో, స్నేహం చేసి పాలు ఇస్తుందో, రక్షిస్తుందో, మరి ఇతరేతర జీవులతో రక్షిస్తుంది. మరి చూడండి, ఒక దూడ ఇచ్చిన తర్వాత ఆవు ఆ దూడకి విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండదు. మరి ఇతర జీవి ఎవరు వచ్చినా అస్సలు విడిచిపెట్టదు. కుక్క వచ్చినా, పులి వచ్చి, ఏది వచ్చినా కూడా అస్సలు విడిచిపెట్టదు. వేరే ఒక ఆవు వచ్చి పక్కన వచ్చినా కూడా విడిచిపెట్టదు, కోపం అయిపోతుంది. ఆ దూడకి అంత సెక్యూరిటీగా, అంత సేఫ్టీగా ఇస్తుంది. అక్కడ అని చెప్తున్నారు, మీరు మీ భక్తులకి ఎలాగిస్తున్నారు? వాశ్రయం వచ్చకం. వచ్చకం అంటే ఒక దూడ ఎలాగైతే తన తల్లితోని రక్షించబడతారో అలాగా మీ భక్తులు మీ వల్ల రక్షించబడతారు. సార్ కాతరన్నస్మిన్ అనుగ్రహం. మీ అనుగ్రహం అటువంటిది. మీరు ఖచ్చితంగాను మీ భక్తులకి రక్షిస్తారు. భగవంతుడు మరి దేవతలు తన కంపారిజన్లోని ప్రభుపాద ఒక క్లాస్లో చెప్పున్నారు. ఇద్దరు భక్తులు ఉన్నారు, నైవర్సే. ఇద్దరు కూడాను మహాదేవుల తరగ మహాభక్తులు. ఇరుగుంటలు పరుగుంటలు అంటే పక్క ఇంటిలే, కానీ ఎప్పుడు వాళ్ళిద్దరికి తగులే. ఈ కలహి లేకుండా ఎక్కడ ఉండదు, తగులు లేకుండా ఎక్కడ ఉండదు, ప్రతి చోట్ల తగులే. ఇద్దరు మహాభక్తులు, ఇద్దరు ఖచ్చితంగానే ఎప్పుడు తగులాడుతుంటారు. కానీ ఒక భక్తి భగవంతుడికి ప్రసన్నం చేసేసి అతనితో ఆశుతోష్ మహాదేవులతో ఊరికినే కోరికలు తీర్చేస్తారు. ఫస్ట్ వ్యక్తి భగవంతుడికి పొందేశారు. భగవంతుడిని అడిగారు, మీకేంటి కావాలి చెప్పు, నీకేం ఆశీర్వాదం కావాలి. కానీ 2 కండిషన్స్ పెడతాను నేను. ఏంటి అంటే, చూడు, నీతో పాటు నీ పక్కింటుడు కూడాను నా భక్తి చేస్తున్నాడు, అతను కోరికినా కూడాను నేను ఆశీర్వాదం ఇస్తాను, వరం ఇస్తాను. నువ్వు అది కోరుకోకూడదు, మా పక్కింటుడికి అసలు నువ్వు వరం ఇవ్వకూడదు అని చెప్పేసి. అందుకే నేను ముందే చెప్పేశాను, మీ పక్కింటితో నువ్వు ఎప్పుడు నిత్యం తగులాడుతూనే ఉంటావు. నువ్వు ఎప్పుడు కూడా నాకు ఆ ఆశీర్వాదం అడగక వాడికి మీరు కోరిక ఏమి తీర్చుకోండి అని చెప్పేసి ఫస్ట్ కండిషన్. మరి రెండో కండిషన్ ఏంటి? నువ్వు ఎంత నాకు అడుగుతావో తనకు డబుల్ నేను ఇస్తాను, ఎందుకంటే అతను నాకు డబుల్ భక్తి చేస్తున్నాను. ఈ 2 కండిషన్కి ఒప్పుకుంటే నువ్వు నాకు వరం అడుగు. 2 కండిషన్స్ ఏమి ఇచ్చారు మహాదేవుడు? ఒక కండిషన్ ఏంటి? మీ పక్క వింటాడు వరం ఏం అడిగినా నేను ఇస్తాను. నువ్వు అది అతని గురించి, అతను ఏం చేసినా అతనికి వరం ఇవ్వకూడదు అని చెప్పేసి నువ్వు అనక నాకు, ఎందుకంటే నిత్యం తగోలు శత్రు. నేను బాగుపడిపోయినా పర్లేదు కానీ ఇతరులు బాగుపడిపోకూడదు అని చెప్పేసి ఒక ఈర్ష్య ఉంటుంది. ఇదే మత్సర్యభావం. ఈ మత్సర్యభావము భగవంతుడు శ్రీహరి శ్రీకృష్ణ పరమాత్మకి ఆరాధించడంతో ఈ మత్సర్యభావం రోజు రోజుకి పోతుంది. ఇది కేవలం శ్రీహరి భక్తిలోనే ఉంటుంది. సో అందుకే మహాదేవులు చెప్పేశారు, నువ్వు మీ పక్కంటోడు ఖచ్చితంగా నువ్వు కోరుకుంటారు, అతను కూడా నేను ఆశీర్వాదం ఇస్తాను. అతను వరం కోరుకుంటారు, ఖచ్చితంగా నేను అతని వరం కూడా నేను తీర్చుతాను, అతని కోరిక తీర్చుతాను. రెండోది, నువ్వు ఎంత అడిగావో అతనికి నేను డబుల్ ఇస్తాను. మహాదేవ్ ఇతని ఆలోచించి ఏం అడగాలి నేను, నాకు ఏది ఇస్తారో అతను డబుల్ ఇస్తారు. ఇతనికి ఏది కావాలో అడగచ్చుగా, అతని గురించి ఆలోచిస్తున్నాను. ఇతను నాకేది ఇస్తారు అది డబుల్ ఇస్తారంటే నేను ఏం చేయండి? మహాదేవుడు ఒక పని చేయండి. ఏంటి? నా కళ్ళు పొడి చేసిండి, ఒక కళ్ళు పొడి చేసిండి అని. మీ త్రిశూలం ఉంది కదా, ఒక కళ్ళు పొడి చేసిండి నాకు, ఎందుకంటే వాడు 2 కళ్ళు పోతాయి కదా. ఈ విధానంగాను ఇతర తాలూకా స్వరూపము ఎవరిని మనం ఆరాధిస్తే
ఈ మత్సర్య భావం పోదు. మరి వరం కూడా నువ్వు తీర్చేస్తాడు. ఎలాగైతే ఏమైంది, ఇది నీకు హాని, నీకు ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు అని కూడా ఉండదు. ఆడ హృదయంలోని మత్సర్య భావం పోపని వరకు భగవంతుడు అనుగ్రహం చేయండి. శ్రీహరి భగవంతుడు నీకు మత్సర్యం ఉన్నది, నువ్వు ఒకరికి ద్వేషిస్తున్నావు, నువ్వు ఒకరికి ఈర్ష్య చేస్తున్నావు, నువ్వు ఒకలంటే శత్రు రూప చూస్తున్నావు. సో అందుకే నా అనుగ్రహం నువ్వు పొందవు. నీ ఎప్పుడైతే నీ హృదయము నిర్మలం అవుతుందో, ఎవరిపైన శత్రుభావము, ఏ ప్రకారంగా ద్వేషభావము, చూడండి భగవద్గీతలో 12వ అధ్యాయం అనేక రకాలైన క్వాలిటీస్ రాస్తున్నారు భక్తులకి. నీకు ఎప్పుడైతే ఇటువంటి క్వాలిటీస్ వస్తుందో అప్పుడు నా సంపూర్ణమైన అనుగ్రహం పొందగలవు. ద్వేషభావంతో, చాలామంది ద్వేషభావంతో, ఈర్ష్యాభావంతో, ఎందుకంటే ఉంటుంది భగవంతుడు తప్ప ఎవరిని. ఎందుకంటే భగవంతుడు రజోగుణం, తమోగుణం, సతోగుణం సమావేశంతో కాదు. ఈ 3 గుణానికి పరో భగవంతుడు శ్రీహరి, భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి బ్రహ్మ మహాదేవుని నందు రజోగుణం, తమోగుణం తాలూకా భగవంతుడు, తమోగుణం తాలూకా దేవత మహాదేవులు, రజోగుణం తాలూకా దేవత బ్రహ్మ. బ్రహ్మాన్ని ఉపాసించిన వాళ్ళు ఎప్పుడు నేను తయారు చేస్తాను, నేను సృష్టిస్తాను, నేను కంపెనీస్, ఇండస్ట్రీ, రజోగుణం ఎవరికి ఉన్నట్టు ఏదో ప్రొడక్షన్ చేస్తాను, డెవలప్ చేస్తాను, ఇటువంటి రజోగుణం. తమోగుణం వైపు నాశనం చేస్తాను అని 3 గుణాలు ఉంటాయి మన దగ్గర. సతోగుణం అంటే ఏదో ఎవరికో కొద్దిగా సొసైటీకి మంచి చేస్తాను, ఎవరికో హెల్ప్ చేస్తాను అని ఉంటుంది. కానీ మనసులోని మత్సర భావం పోదు. సతోగుణం ఉన్నా కూడా హెల్ప్ చేస్తారు, కానీ కామక్రోధ లోభ మద మత్సరాలు పోదు. కానీ శుద్ధ సత్వగుణం ఉంటుంది ఎవరికైతే, ఈ 3 గుణాల కన్నా పరోహం ఎవరికైతే ఉంటుందో అటువంటి వ్యక్తి నా అనుగ్రహాన్ని పొందగలరు. అనుగ్రహం అంటే ఏంటి చెప్తున్నారు, తమ పాద పద్మం. అనుగ్రహం అంటే ఎవరికి ఏ ప్రకారంగా నువ్వు మత్సర భావం లేపిన వ్యక్తి వారు కేవలం ఫస్ట్ క్లాస్ డివోటీ, నా పాదపద్మాలు తప్ప అడిగేది. అతనికి ఏం కావాలో కానీ నేను స్వయంగా తీర్చుతాను. నేను అందుకే చెప్పారు, నేను స్వామి దేనికి వచ్చాను, నేను నాకు అనేక కోరికలతో మీకు వచ్చాను, కానీ స్వామి మీ స్వరూపాన్ని నేను తెలుసుకున్నాను, నాకు జ్ఞానం కలిగింది, జ్ఞానోదయం అయింది. స్వామి నేను వచ్చాను గాజు పెంకు గురించి, కానీ వజ్రం నాకు దొరికింది. ఎంతకంటే భాగ్యవంతమేంటి, నాకు ఏ ప్రకారంగా కోరిక లేదు అని భవిష్యత్తు మొత్తం చెప్పేశారు. మీరు 36,000 సంవత్సరాలు ఈ జగత్తులోని ఏకఛత్రపతిగా రాజ్యం చేస్తారు. మరి మీ తల్లి, మీ తమ్ముడు ఇద్దరు చనిపోతారు. మీ తమ్ముడు ఎవరు? ఉత్తమ్ కూడా చనిపోతారు. ఉత్తమ్ని నిలుక్కోదానికి అడవికి వెళ్తారు. మీ సౌతి తల్లి ఎవరు? సురుచి, తను కూడా చనిపోతారు. చెప్పేశారు భగవంతుడు. ఈ విధానంగా వరం ఇచ్చి ధ్రువలోకం సృష్టించి చనిపోయిన తర్వాత నా ధ్రువలోకానికి నీకు ఒక లోకం సృష్టించి నా లోకానికి వెళ్తాను. భగవంతుడు నేను ధ్రువ మహారాజ్ వెళ్తూ భగవంతుడి స్వరూపాన్ని చింతిస్తున్నారు. నేను దేనికి వెళ్ళాను, ఏది పొందాను, శ్రీహరిని పొందాను అని చెప్పేసి. అటుపక్క ఎప్పుడైతే భగవంతుడు ధ్రువ మహారాజ్ వెళ్తున్నారో రాజ్యానికి తిరిగి వెళ్తున్నారు, అది ఉన్నది బోల్డ్ చాప్టర్, అదే చాప్టర్. కానీ మనం వేరే స్థుతిని ఇంకా వేరే టాపిక్కి వెళ్ళాలి. ధ్రువ మహారాజు కన్నాను ఎప్పుడైతే తిరిగి వెళ్తున్నారో ధ్రువ మహారాజు తన ఒక రాజ్యాన్ని, సునీతి, సురుచి, ఉత్తాన్పాద్, ఉత్తమ్ అందరూ వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు. ఎవరైతే తిట్టారో, ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే సింహాసనం నుంచి లాగేశారో ఆవిడ కూడా, సురుచి కూడా వస్తున్నారు. ముందు తనే ఆరతి పల్లి ఇస్తున్నారు, ఎవరు వచ్చారు. ఎంతో తేజోమయంగా ఉన్నారు. మరి ఏనుగు తన ఒక పల్లకిలో ధ్రువ మహారాజు కూర్చోబెట్టే స్వాగతం పలికిస్తున్నారు రాజ్యంలోని. రండి, మీరు ఎటువంటి కార్యాన్ని శ్రీహరిని దర్శించుకున్నారు, శ్రీహరిని మీరు దర్శించుకున్నారు, తనకు వరం పొందారు. అప్పుడు ఉత్తాన్పాద్ తన సింహాసనంలో కూర్చోబెట్టి ధ్రువ మహారాజు కూర్చోబెడుతున్నారు. కూర్చోబెట్టి ఏం ఫీల్ అవుతున్నారంటే,
ఇతను శ్రీహరిని స్పర్శించారు. ఇతను స్పర్శించారు. ఇటువంటి బాలుడిని నేను నాలో కూర్చోబెడుతున్నాను, ఎంతో భాగ్యవంతుడిని నేను అని. ఎవరైతే అతనికి ఆ సింహాసనం పైన కూర్చోబెట్టడానికి సంకోచిస్తుండేరో, భార్య భయం పైన అతనికి ఈరోజు కూర్చోబెట్టి ఎంతో ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు. నేను ఇటువంటి బాలుడిని, ఇటువంటి పుత్రుడిని నేను నా ఒడ మీద కూర్చోబెట్టాను, సింహాసనంలో కూర్చోబెట్టాను. ఎవరైతే శ్రీహరిని స్పర్శించాడు వాళ్ళ నాన్న ఇప్పుడు ప్రౌడ్గా ఫీల్ అయ్యి కూర్చోబెడుతున్నారు చూడండి. అందుకే శ్రీహరిని ఆరాధించిన వ్యక్తి, వాళ్ళు స్పర్శ, వాళ్ళు పాదస్పర్శ, వాళ్ళకి దర్శనం ఎంతో పవిత్రం. అందుకే వైష్ణవ దర్శనే పవిత్రకరం. వాళ్ళు పాదపద్మాలు స్పర్శించడం ఎవరైతే, ఎందుకంటే వైష్ణవులు కంటే శ్రీహరిని నిరంతరంగా సేవిస్తారు. వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మని నిరంతరంగా గోవింద విశ్రామ తుమార హృదయే సదా గోవింద విశ్రామ. ఎప్పుడు వైష్ణవుల తలకు హృదయంలోని ఆ గోవిందుడు శ్రీకృష్ణుడు విశ్రామం తీసుకుంటారు. భగవంతుడు విశ్రామం తలకు స్థానం ఏంటి? వైష్ణవుల తలకు హృదయం. ఇంకెక్కడ విశ్రామం లేదు అతనికి. స్వయంగా భగవంతుడు చెప్తున్నారు, నేను ఉండే చోటు నేను విశ్రామం అంటే ఏంటి? రెస్ట్. నాకు ఒకటే ప్లేస్. రెస్ట్ ఎందుకు తీసుకుంటారు? ఎప్పుడు తీసుకుంటారు రెస్ట్? ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉందాం, శాంతిగా ఉందాం అని సమయంలోనే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. అశాంతిగా లేకపోతే పని ఉంటుండగా లేకపోతే ఏదో హడావుడిగా ఉంటే వాడు ఎప్పుడు రెస్ట్ తీసుకోలేరు, అనేక టెన్షన్స్తో ఉంటాయి. కానీ భగవంతుడు ఎంత జగత్తులోని సృష్టి ఎంత ఎన్ని కార్యాలు చేసినా కూడాను భగవంతుడి విశ్రామం చేసే తినే చోటు ఎక్కడ? జగన్నాథ స్వామి పూరీధామ్. రామేశ్వర్ అక్కడ స్నానం చేస్తారు, బద్రికాలో పడుకుంటారు, మరి ద్వారకాలో శృంగారం అవుతారు, పడుకుంటారు శృంగారం. కానీ విశ్రామం ఎక్కడ తీసుకుంటారు? వైష్ణవుల తల హృదయంలో. సో అటువంటి వైష్ణవులకి స్పర్శించడం, దర్శించడం, వాళ్ళ తాలూకు ముఖార విందుల నుంచి మనం కథ వినడం, వాళ్ళు చెప్పే గైడ్లైన్స్ మనం వినడం, వాళ్ళకి దర్శించడం కూడాను మనం శ్రేష్టమే. ఎలాగా ఉత్తాన్పాద అనుకున్నారు, ధ్రువ మహారాజుని కూర్చోబెట్టి నేను ఈరోజు ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను, ఇతని ఈ బాలుని నేను స్పర్శించి నేను ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. మరి ఎవరైతే సురుచి తనకి లాగేసి పడేసారో కిందకి, నీకు అర్హత లేదని చెప్పేసి తన ఆరతి ఇస్తున్నారు క్షమించమని. ఎవరైతే భగవంతుడు శ్రీహరిని శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధిస్తారో అతను శత్రువు కూడా మిత్రుడు అయిపోతాడు. ఇద్దరు ఈర్ష్యాలు ఉండేది చూసారు, ఇద్దరు నా కళ్ళు పోవాలని చెప్పేసి, ఎందుకంటే వాడికి 2 కళ్ళు పోతాయని. కానీ శత్రువు కూడాను శ్రీహరిని చూడండి, మీ ఇంటికాడ ఎవరైనా నైవర్స్ అయినా ఎవరైనా మీతో పడదు, కానీ మీరు ఇప్పుడు కృష్ణ భక్తి చేసేసారో మీతో వాళ్ళకి మంచి సంబంధం ఉంటుందని ప్రయత్నిస్తారు. మంచి వ్యక్తి అతను. గుడికి వెళ్తున్నారు, గోపురాలకు వెళ్తున్నారు, నామం చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, కీర్తన చేస్తున్నారు, శుద్ధాత్మ. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో శత్రువు ఉండకూడదు, వాళ్ళతో తిట్టకూడదు, వాళ్ళతో తగులు పెట్టకూడదు. చూడండి ఆటోమేటిక్గా శ్రీహరి భక్తులు అటువంటిదే. శత్రువు కూడా మిత్రుడైపోతారు ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మ తలోక భక్తి చేస్తారు. ఆ భక్తి తలోక ప్రభావం అటువంటిది. సురుచి పొంది వచ్చారు, చూడండి ఎంత పని చేశారు, నా కొడుకు అన్యాయం అయిపోతాడు, ఏం చేస్తారని బాధపడుకున్నారు, ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఆర్తి చేస్తున్నారు. మీరు శ్రీహరిని దర్శించుకొచ్చారు, ఎంత చిన్న బాలుడు, ఎంత పెద్ద కార్యం చేశారు. తనకి కూడాను చేంజ్ అయిపోయింది, తన మైండ్ కూడా చేంజ్ అయిపోయింది. సో శ్రీహరి భక్తులు తనొక స్వభావం ప్రభావం అటువంటిది. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏంటి, ఏ విధానంగా ఒక దూడకి తల్లి అమ్మ గోమాత స్నేహం చేస్తుందో శ్రీహరి మీరు మీ భక్తులకి ఆ విధానంగా స్నేహం చేస్తారు. స్నేహం చేసి అనేక మాయా ప్రపంచం నుంచి మీరు రక్షిస్తారు. ఈ సంసారం తాలూకా అనేక దుష్కరమైన కార్యం నుంచి వాళ్ళకి మీరు ప్రతి నిత్యం ప్రతి క్షణం అనుక్షణం మీరు వాళ్ళు రక్షిస్తారు, అండదండగా ఉంటారు అని చెప్తున్నారు.
సో అందుకే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బృందావనంలోని ఘట్టంలోని భాగవతంలోని ఇంద్రుడు ఎవరు పూజించేవారు? బ్రజభాషలు అందరూ పూజించేవారు, అనేక తరాల నుంచి పూజించేవారు. ఎవరు? నంద మహారాజ్ వాళ్ళ తరం అంతాను బృందావనంలోని ఇంద్రుడి పూజ ఉండేది. ఎప్పుడు? అమావాస్య నెక్స్ట్ రోజు. మనం దీపావళి చేస్తామే, నెక్స్ట్ డేస్ ఇంద్రుడి పూజ ఉండేది. ఆ ఇంద్ర పూజ చేస్తే ఆ పూజ ఎప్పుడు అందుకునేవారు కాదు. ఇంద్రుడు ఎప్పుడు చూసేవారు కాదు, ఎప్పుడు ఇస్తే ప్రసాదం గట్ట తినేవారు కాదు, అసలు పట్టించుకునేవారు కాదు. కానీ ఎప్పుడైతే కృష్ణుడు మీరు ఇంద్రుడి పూజ విడిచిపెట్టేసండి, గోవర్ధన పూజ చేయమని చెప్పారు, అప్పుడు అతనికి వెంటనే కోపం వచ్చేసింది. ఎప్పుడు స్వీకరించలేదు, ఏమీ లేదు, ఇప్పుడు వరకు ఆలోచించలేదు. కానీ పూజ మాని అని చెప్పి అక్కడ పరమసత్తు కంసుడు ఉన్నాడు, మథురాలని ఒక్క వర్షం డ్రాప్ కూడా అయ్యలేదు. కేవలం బృందావనికి నాశనం చేసేద్దామని అన్నాడు. ఎప్పుడు అతను పూజ స్వీకరించలేదు, ఏమీ లేదు. ఎప్పుడైతే ఒక దేవత తప్ప ఇంకోళ్ళని పూజిస్తే ఒక దేవత విడిచిపెట్టాడు, ఇంద్రుడు విడిచిపెట్టి ఏం చేశారు? 7 రోజులని వాళ్ళకి సర్వనాశనం చేసేద్దామని అనుకుని పరమసత్తుడు కంసుడు దేవతల్ని పీడిస్తున్నాడు. ఇతనికి వర్షం వేసేసి నాశనం చేయొచ్చుగా మథురాకి, కానీ ఒక్క సమయం పూజించలేదని చెప్పేసి మరి ఎన్ని రోజులు పూజించారు? దానికి మీరు ఇదేనా కృతజ్ఞత భావం? ఒక్కసారి పూజించని చెప్పేసి సర్వనాశనం చెప్పేశారు ఇంద్రుడికి. ఈసారి మీ పూజ బృందావనంలో చేయకుంటున్నారు, గోవర్ధన పూజ చేస్తున్నారు. వెంటనే ఇంకే ఆలోచించలేదు, సమర్థక మబ్బులను తీసుకొచ్చేసి నాశనం చేసేమని చెప్పేసి. కానీ భగవంతుడికి శ్రీహరి భృగుఋషి వెళ్ళి తన్నినా కూడా సహించారు. స్వామి, మీ పాదాలకి ఎంత కష్టం ఇచ్చి ఉంటుందో నేను యోగ నిద్రలు ఉండేదని తెలుసుకోలేకపోయినా మీరు వచ్చేదని చెప్పేసి. చూడండి, తన్నినా కూడా స్వామి ఎంత శాంతాకారం భుజగశయనం పద్మనాభం సూర్య. శాంతాకారం, అతని ఆకారమే శాంతం, అతనికి ఎప్పుడు కోపం క్రోధం రాదు. భగవంతుడికి కామక్రోధ లోభ మదమత్సరాలు ఏమీ లేదు, ఎప్పుడూ కోపడలేదు. ఒకవేళ కోపడినా కేవలం నటిస్తారు, కేవలం పైకి కోపం వచ్చారు. సుదర్శనం తీసుకొచ్చారు. ఇలాగా సర్వము బ్రహ్మ అని చెప్పేసి చైతన్య మహాప్రభు ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఎప్పుడైతే మాయాపూర్లోని ఆవిర్భావం అయ్యారో, ప్రచారం చేస్తున్నారు నామం గురించి, హరే కృష్ణ. అప్పుడు చిన్నప్పుడు 5 years 6 years ఓల్డ్. అతని పేరు నిమాయ పండిత్. చైతన్య మహాప్రభు పేరు, చైతన్య మహాప్రభుతో సన్యాసి తీసుకున్న తర్వాత పేరు అయ్యింది చైతన్య మహాప్రభు అని, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అని. కానీ సన్యాసి తీసుకుంటే చిన్న బాలుడుగా ఉన్నప్పుడు అతని పేరు నిమాయ పండిత్. బాలుగా ఉన్నప్పుడు వాళ్ళు పండిత్ అంటే ఏంటి? జ్ఞాని. అతను చిన్నప్పటి నుంచి మంచి సంస్కృతంలోని అనేక పాండిత్యం ఉండేది. నిమాయ్ అతని పేరు నిమాయ్. పాండిత్ అంటే సంస్కృతంలోని విద్వాన్ జ్ఞాని ఉండేది కాబట్టి అందుకే నిమాయ పండిత్ అని చెప్పేసి పేరు ప్రఖ్యాత ఉండేది. మురారి గుప్తా అని ఒక భక్తులు ఉండేవారు. భక్తులు అంటే ఒక వ్యక్తి ఉండేవారు. అతను అహం బ్రహ్మస్మి ఎక్కువ ప్రచారం చేసేవారు. అంతా బ్రహ్మమయమే, కళ మీద బ్రహ్మం, అంతా మీరు బ్రహ్మం, నేను బ్రహ్మ, అంతా బ్రహ్మలించి వచ్చాం, అంతా బ్రహ్మస్వరూపమే, అందరూ బ్రహ్మ, జీవుడు బ్రహ్మ, భగవంతుడు అందరూ బ్రహ్మ అని చెప్పి. నిమాయ పండిత్ ఏం చేశారంటే, చిన్నప్పుడు మురారి గుప్తా తినే పళ్ళెం పైన టాయిలెట్ వెళ్ళేసారు. చిన్నప్పుడు చిన్న చేస్తారు, కృష్ణుని తలకు బాల్య లీల ఎలా చేస్తుంది కదా, అలాగే టాయిలెట్ వెళ్ళేసారు. ఎప్పుడైతే మురారి గుప్తా చూశారు, కర్ర పట్టుకొని పరిగెట్టారు. రే నిమాయ పండిత్ ఉండు, నీకు ఇస్తాను ఒకరోజు, తినే పళ్ళెం మీద నువ్వు టాయిలెట్ వెళ్ళారా అని చైతన్య మహాప్రభు పరిగెట్టి నిమాయ పండిత్ పరిగెట్టి సత్యమాత ఇంట్లో దాగోపోయారు. సత్యమాత అంటే యశోద, కృష్ణుడు యశోద అలాగా, సత్యమాత నిమాయ పండిత్ అలాగా. ఈరోజు మీ అబ్బాయికి కొడదాం, ఎందుకంటే తినే పల్లెలని టాయిలెట్ చేశారు.
సత్యమాత పిలిచారు నిమాయ పండితుకి, రా, ఏం చేసావు? టాయిలెట్ చేసావా? అవును చేసావు. పల్లెల్లో చేయడం తప్పు కదా. అంటే మురారి గ్రూప్తో అన్ని బ్రహ్మమయం బ్రహ్మమయం అంటారు కదా, నేను టాయిలెట్ కూడా బ్రహ్మమయమేమో అనుకున్నాను. నేను బ్రహ్మమయం, ఈ జగత్తులో కనబడినవన్నీ బ్రహ్మమయమే కదా, నా టాయిలెట్ కూడా బ్రహ్మమయం ఏంటో. వాస్తవంగా బ్రహ్మమయమే, కానీ టాయిలెట్ బ్రహ్మమయంగా చూడమని చెప్పు. ఎందుకు పల్లెల్లో టాయిలెట్ వేస్తే కోప్పడుతున్నారు? అంతా బ్రహ్మమయమే, బ్రహ్మం నుంచి వచ్చింది. లేదు, బ్రహ్మ బ్రహ్మే, జీవుడు జీవుడే, పదార్థం పదార్థమే. దానికి జ్ఞానం ఏమో, దానికి ఈ విధానంగా లీలా కూడా చేశారు మహాప్రభు ఆ సమయంలో. ఎందుకంటే మహాప్రభుకి ఇది వ్యతిరేకం. అహం బ్రహ్మస్మి, బ్రహ్మమయం కాదు, జీవుడే, భగవంతుడు భగవంతుడే, జీవుడు ఎప్పుడూ భగవంతుడు అవ్వలేరు అని అప్పుడే చిన్నప్పుడు లీలా చేశారు అతను. చూద్దాం, టాయిలెట్ని బ్రహ్మమయంగా చూడమని చెప్పండి. మనం మళ్ళీ ప్రభుపాదులు ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారంటే, ఒక ఆవు ఉన్నది, ఆవు నుంచి పేడ వస్తుంది, మూత్రం వస్తుంది, పాలు వస్తుంది. ఆవు నుంచి పాలు వచ్చింది అని చెప్పేసి మూత్రం కూడా వస్తుంది. పాలు తాగుతామని చెప్పేసి మూత్రంగా ఎక్కువ అలా తాగగలం మనం? పేడని పాలు నుంచి ఖోవా చేస్తాం, పేడని ఖోవా అనుకొని తినొచ్చుగా. బ్రహ్మం నుంచి వచ్చినవన్నీ వేరే వేరేగా ఉన్నాయి, కానీ ఒకలాగా తీసుకోకూడదు మనం. బ్రహ్మ నుంచి జీవుడు వచ్చని చెప్పేసి వాడు బ్రహ్మ అయిపోడు. ఆవు నుంచి పాలు వచ్చింది అని ఓకే, మళ్ళీ మూత్రం వచ్చింది, అది పాలు అవ్వదు. ఎప్పుడు మూత్రమే, పాలే. అవశ్య గోమయము, కానీ ఎలా యూజ్ చేస్తారు? అది పాలు యూజ్ చేసినట్టుగా మనం మూత్రాన్ని యూజ్ చేయలేం, ఆ విధానంగా పేడని యూజ్ చేయలేం. బ్రహ్మస్వరూపం అని చెప్పేసి పాలు మనం తీసుకొస్తాం, 1 లీటర్ పాలు, దీన్ని కట్టేసి ఉంచండి. ఎందుకంటే ఇది కూడా ఆవు పాలు, ఆవు అంటే అవుతుంది ఏంటి? ఆవు పాలు తీసుకొచ్చి ఇది స్వయంగా ఆవు అంటే అవుతుందా? లేదు. ఆవు వేరా, ఆవు పాలు వేరా. ఆవుని తీసుకొచ్చేసి, ఆవు పాలు తీసుకొచ్చేసి ఇది ఆవు అని కట్టమని చెప్పండి, అవ్వదు. బ్రహ్మే, భగవంతుడే, జీవుడు జీవుడే. ఆవే, ఆవు పాలే. ఆవు పాలు తీసుకొచ్చి ఆవుని అంటే బ్రహ్మ నుంచి వచ్చిన జీవుణ్ణి బ్రహ్మ అంటే అవ్వదు. తెలుసుకోవాలి, బ్రహ్మ ఏంటి, జీవుడు ఎవడు, భగవంతుడు ఎవరు. నేను ఇది ఎక్కువగా ధ్యాన మార్గంలో ఉంటుంది. నేను బ్రహ్మ అయిపోతాను, బ్రహ్మలో లీనం అయిపోతాను, అహం బ్రహ్మస్మి అని. ఇది కాదు, ఎప్పుడు లీనం అవ్వలేరు, లీనం లేదు. ఎప్పుడైతే పాలు వచ్చేసాయో ఆవు నుంచి, అది మళ్ళీ ఆవులో కలదు, దానికి ఒక భిన్న వచ్చేసింది, దానికి స్వరూపం వచ్చేసింది. భగవంతుడి నుంచి ఎప్పుడైతే మన జీవులు వచ్చామో మా స్వరూపం వచ్చేసింది మనకి. ఆ స్వరూపం వేరా, బ్రహ్మతలక స్వరూపం వేరా. ఆ స్వరూపం ఎప్పుడు కూడాను ఆవులో లీనం అవ్వదు. ఆ పాలు ఎప్పుడు ఆవులో లీనం అవ్వదు, మీరు ఎంత కలిపినా కూడా. సో మనం ఎప్పుడు కూడాను, మనం 2వ చాప్టర్లో చదివాము, ఆత్మ ఎప్పుడు కూడాను అఘోళం, అంటే ఎప్పుడు కలదు, దేంతో కలదు, నీటిలో కలదు, దేంతో కలదు, అది గాలిలో కలదు, దేంతో కలదు. అది దానికి ఒక స్వరూపం ఉన్నది. ఆత్మ ఎప్పుడు దేనికి అఛేద్యం, అక్లేద్యం, అశేష్యం. మరి ఇది ఎప్పుడు ఏ ప్రకారంగా ఘడితం అవ్వదు, కలదు. మనం బ్రహ్మలో కలిసిపోలేము, ఎప్పుడు భగవంతుడిలో మనం ఎప్పుడు కలిసిపోలేము. చాలామంది అంటారు మీరు బ్రహ్మలో లీనం అయిపోతారు అని చెప్పేసి. లీనం లేదు, లీనం అవడానికి లేదు. మనకు ఖచ్చితంగా మనకు స్వరూపం ఐడెంటిఫికేషన్ ఉన్నది. ఆత్మ, జీవుడు, పరమాత్మ, భగవంతుడు అనే స్వరూపం ఉన్నది. దాంట్లో మీరు ఎప్పుడూ కలలేరు, కలడానికి అవ్వదు. సో అందుకే ఇక్కడ ఈ విధానంగా చెప్తున్నారు, మీరు పతితులను కూడాను పరిపాతి దీనాన్, మీరు అనేక పతితులను, పాపాత్మలను ఉద్ధరించే శక్తి మీలో ఉన్నది. మహాప్రభుతో అతి మహా జగన్య చేసిన పాపాత్మలను ఉద్ధరించారు. పాపి తాపి జొతో ఛిలో హరినామే ఉద్ధారిలో, హరినామం ఇచ్చేసి ఉద్ధరించేశారు. ఎంతమంది పాపి తాపి ఉండేవారో, పాపాత్మలు ఎంతమంది ఉండారో అందరినీ హరినామం ఇచ్చేసి ఉద్ధరించేశారు. కేవలం హరినామం ఇచ్చేసి. మనం హరినామం చేస్తున్నాడు, మనం ఉద్ధరించబడతాం. ఎంత పాపం, జగన్య పాపం చేస్తున్నాడు. కానీ హరినామం చేస్తూ ఎప్పుడు పాపం చేయకూడదు, ఇది మహా అపరాధం. మనం హరినామం స్వీకరించామనుకోండి, భగవంతుడి స్వరూపాన్ని, భగవత్ శక్తిని, భగవంతుడి తాలూకా స్వరూపాన్ని, శక్తిని శరణం కోరుకున్నామంటే ఖచ్చితంగా నువ్వు పాపాల నుంచి దూరం ఉండాలి. నేను పాపం చేస్తాను, భగవంతుడికి పిలుస్తాను అంటే ఇది మహా అపరాధం.
మనకి ఇలా కాదు కదా, కోటి జన్మలైనా కూడా స్వామి తాలూకు అనుగ్రహం ఎప్పుడు రాదు. స్వామి అనుగ్రహం ఎవరికైతే కావాలనుకుంటున్నారో, ఆశిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పాపం నుంచి దూరంగా ఉండాలి. పాపం నుంచి దూరం ఉండుకన్నా పాపం చేస్తూ భగవత్ నామ స్మరణం చేయండి, భగవంతుడిని చింతించండి. కేవలం 24 గంటలు భగవంతుడి దగ్గరే ఉండండి. మీకు స్వామి తాలూకా అనుగ్రహం జీరో కాదు కదా, మైనస్లో ఉంటుంది. ఎప్పుడు నేను స్వామి దగ్గర ఉంటున్నాను. పాపం చేసే వ్యక్తి అయితే చాలామంది క్వశ్చన్ ఇస్తారు, ఎంత పాపం చేస్తున్నారో భగవంతుడు ఎందుకు అతని దగ్గర ఉంచుతున్నారు అని చెప్పేసి. దానికి ఒక సమయం ఉన్నది. సమయం వస్తే ఆ పాపం తాలూకా బీజము వృక్షం అవుతుంది. ఆ ఫలితం వచ్చినప్పుడు తట్టుకోవాలి మనం. భగవంతుడు ఇంక ఇతరేతర ఇల్లే కాదు, నాకు పూజించలేదా నేను నీకు వెంటనే నాశనం చేసేస్తానని లేదు. భగవంతుడి స్వరూపం అటువంటిది కాదు. భగవంతుడి స్వరూపము వెయిట్ చేస్తారు. పాపం చేస్తున్నావు, నీకు సమయం వచ్చినప్పుడు నీకు ఆ ప్రకారంగా పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క బాల్ని మీరు ఇసిరి గోడ కొట్టారనుకోండి, ఎంత ఫోర్స్లో కొడితే అంత ఫోర్స్లో బాల్ మీ వైపు వస్తుంది. కానీ సమయం పడుతుంది. మీరు కొట్టిన వెంటనే వచ్చేది, కొట్టిన తర్వాత 1 సెకండ్ 2 సెకండ్ 3 సెకండ్ టైం పడుతుంది రానానికి. మనం ఏదైనా తప్పు చేసామనుకోండి భగవంతుడి దగ్గర, ఖచ్చితంగా దాని రిజల్ట్ వస్తుంది. నేను నామం చేస్తున్నాను కదా, గుడికి వస్తున్నాను కదా, కథా కీర్తన వింటాను కదా, పాపం చేయొచ్చు అని ఇది బలంతో మనం పాపం చేస్తే మనకు భగవంతుడి అనుగ్రహం కించిత్ మాత్రం లభించదు. పాపం నుంచి దూరం ఉండాలి. పాపం మిథ్యా చెప్పడం పాపమే. భగవంతుని ఎవరైతే ఆరాధిస్తారో మిథ్య అంటే ఏంటి? అబద్ధం చెప్పడం కూడా తప్పు. మిథ్యా మహాపాప అని చెప్పేసి చెప్తారు మా ఒరియాలోని. మిథ్యాని మించిన పాపం ఇంకేం లేదు. అందుకే సత్యవాద హరిశ్చంద్ర కేవలం సత్యం చెప్పేసి జయించాడు. ఇంకేం అతని సాధన లేదు. కేవలం సత్యం చెప్పేసి భగవంతుని అనుగ్రహం పొందారు. భగవంతుడు సత్యనిష్ఠ అయిన వ్యక్తికి చాలా అనుగ్రహం చేస్తారు. మిథ్యా చెప్పే వ్యక్తులకి, అబద్ధం చెప్పే వ్యక్తులకి ఎప్పుడు కూడా భగవంతుని అనుగ్రహం చేయరు. అయితే మిథ్యా చెప్తాను ఎస్కేప్ అయిపోవచ్చు అనే వ్యక్తులకి ఎప్పుడు స్వామి అనుగ్రహం పొందరు ఉంటారంతే. స్వామి తాలూకా స్వభావం పరభావం ఎవరు పరీక్షించారు? జయంత్ పరీక్షించకూడదు స్వామి తాలూకా టాలరెన్స్ని. ఏం చేయకున్నారు, ఏం చెప్పుకున్నారు కదా, లేదు. వస్తుంది, సమయం వస్తే అప్పుడు ఏ వైష్ణవులు రక్షించలేరు, ఎవరు రక్షించలేరు. భగవంతుడు ఖచ్చితంగా సీతాదేవిని ఎప్పుడైతే పెట్టారో అది పెద్ద అగ్నిపిండంలాగా పరిగెట్టింది. త్రిలోకులను ఎవరు కూడా రక్షించలేపారు జయంతిని. స్వామి ఎప్పుడైతే ఇసురుతారో అప్పటి వరకు మనం ఉత్పాతం బిత్పాతం ఎప్పుడైతే ఇసిరేరో అప్పుడు త్రిలోకులను ఎవరు కూడా రక్షించలేరు. అది ధ్యానం ఇవ్వాలి. కేవలం భగవంతు దగ్గర ఉన్నామనేది కాదు, భగవంతుడు భక్తి చేస్తామని కాదు. భక్తి బలంతో తప్పు చేయడం మహా అపరాధం. ఇది సనాతన గోస్వామి, రూప గోస్వామి చెప్తున్నారు. మనం భక్తి చేస్తున్నాం కదా, తప్పు చేసిన సేవ అయిపోతాం, రక్షిస్తారు భగవంతుడు అని చెప్పేసి. ఇది కేవలం అబద్ధమే. భక్తి చేసే వ్యక్తి పాపం నుంచి చాలా దూరంగా ఉంటారు. పాపం అంటే ఏంటి చెప్పండి? పాపం అంటే ఏంటి? మీరు పాపం చేయకపోయినా, పాపం ఆలోచించిన కూడా పాపమే. నేను అది దొంగతనం చేస్తానని చెప్పేసి మీరు అనుకున్నారనుకోండి, అది పాపమే. ఎందుకంటే మీ ఆలోచన పాపం ఉన్నది. చెప్తున్నారుగా, మనం చదువుకున్నాం ఆలోచన, మన చింతనం ఏ విధానికి ఉన్నది ఏంటి? మనం సెకండ్ చాప్టర్ని ఏం చెప్పుకున్నాం? ధ్యాయతే విషయాన్ పుంస, ధ్యాయతే విషయాన్ పుంస. మనం ఏ ప్రకారం చింతిస్తామో ఆ ప్రకారంగా కార్యం మన శరీరానికి, మన మనస్సుకి, మన ఇంద్రియాలకి, మన బుద్ధికి అంతవరకు తీసుకెళ్ళిపోతాయి అవుట్పుట్. సో ఆ ప్రాసెస్ 8 స్టేజ్లో ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ మనం దొంగతనం చేసామా, లేకపోతే ఇంకేదైనా చేసామా, లేకపోతే అపరాధం చేసామా, ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్కి వెళ్తుంది, 3వ స్టేజ్కి వెళ్తుంది, 4వ స్టేజ్కి వెళ్తుంది, 8వ స్టేజ్ అయిన వరకు ప్రణశ్యంతి, నాశనం అవుతుంది. సో మన గోతులు మనం తీసుకుంటున్నాం. ఎప్పుడు గోతులు లేదని కాదు, ఆ గోతులో పడినప్పుడు నీకు ఎవరు బయటకు తీసి తీరు. నేను గోతు నుంచి నేను పడను అనుకుని కాదు. అప్పుడు తల్లి, తండ్రి, బంధుమిత్రులు, గురువు, వైష్ణవులు ఎవరు రక్షించలేరు. అందుకే
దయచేసి భక్తి చేయకపోయినా పర్వాలేదు, నేను వినమే అంటున్నాను, భక్తి చేయకపోయినా పర్వాలేదు, కానీ భక్తి చేస్తే ప్యూర్గా చేయండి. ఏ ప్రకారంగా పాపం రహితంగా, పాపం లేకుండా చేయండి భక్తి. అప్పుడు అది ప్యూర్ భక్తి అవుతుంది. మనం తెలుసుకున్న శాస్త్రంలో భగవంతుడు శ్రీహరి శ్రీకృష్ణ పరమాత్మతో ఈ జగత్తులో ఎవరు సత్యము కాదు. అతని సేవలో ఉండి అతను జ్ఞాపకం చేస్తే మనం ఈ ఘోరమైన కలియుగం పాపం నుంచి మనం బయటికి పడగలం. పెద్ద పెద్ద భక్తులు, బ్రహ్మచారులు, సాధువులు, మహాత్ములు కూడా దొంగతనం, అనేక వేశ్యాభుత్తి పనులు కూడా చేస్తున్నారు. కానీ సమయం వస్తుంది, భగవంతుడు ఏ ప్రకారంగా ఇవ్వాల్సిందే పనిష్మెంట్ వాళ్ళకి ఇస్తారు. పనిష్మెంట్ లేకుండా అనేది ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, కానీ రియాక్షన్ తట్టుకోవాలి. యాక్షన్ చేసేస్తే అవ్వదు. సో అందుకే ఇది హెచ్చరించినది కాదు, కానీ వాస్తవమైనది, చేదుగా ఉంటుంది. కానీ దయచేసి భక్తి పేరు మీద పాపం చేయకూడదు. దానికే ప్యూర్ డివోషన్ అంటారు, ప్యూర్ భక్తి అంటారు. అటువంటి హృదయమైన వ్యక్తిలో భగవంతుడు వచ్చి కూర్చుంటారు. అటువంటి హృదయం నిర్మలం అవుతుంది. పాపమున్నే బుద్ధి, పాపమైన హృదయంలోని భగవంతుడి కించిత్ మాత్రం సేవ తీసుకోరు. ఎవరు? అక్బర్ వెళ్ళారు. మొత్తం అక్బర్ ఆ సమయంలోనే అనేక రాజు, అంత ప్రఖండమైన ఐశ్వర్యం. బృందావనం వెళ్ళారు. బృందావనంలోని వెళ్ళి అడుగుతున్నారు, నాకు సేవ అయ్యండి. అక్బర్ వెళ్ళి అడుగుతున్నారు, నాకు సేవ అయ్యండి. బృందావనంలోని సనాతన గోస్వామి, రూప్ గోస్వామి దగ్గరికి వెళ్ళారు. అక్బర్, నాకు సేవ అయ్యండి. చాలా చాలా ధనబలంతో వెళ్ళారు. అంటున్నారు, సేవ చేస్తారా? అక్కడ రాధాకుండ ఉన్నది, మెట్లు ఉన్నాయి, ఆ మెట్లు కొద్దిగా రిపేర్ చేయండి. ఇంతేనా? ఇంకేదని చెప్పండి, రిపేర్ చేయండి చాలు. సరే అని చెప్పేసి అక్బర్ అనేక మేస్త్రిని, పెద్ద పెద్ద స్పెషలిస్ట్ని పిలిపించారు. అది రిపేర్ చేయాలి కరెక్ట్గా, ఎందుకంటే స్వామీజీ చెప్పారు ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు నిరీక్షించారు పరిచయం, ఇదే మెటీరియల్. ఈ మెటీరియల్ ఈ జగత్తులో మెటీరియల్ కాదు. రాధాకుండ స్వామి డైమండ్స్, వజ్రాలు, అది ఈ ప్రపంచంలో ఉన్న మెటీరియల్ కాదు. అది ఈ మెటీరియల్ మీరు తీసుకురావాలంటే మీరు మొత్తం ప్రపంచం అమ్మిన కూడా ఈ మెటీరియల్ రాదు, కేవలం చిన్నది. ఇంకా మీరు ఇంకేం చేస్తారు? బృందావంతులుగా స్వరూపం అవుతుంది. అక్బర్ తెలుసుకోలేకపోతున్నారు. సిమెంటు, రాయి, మట్టి ఇవన్నీ అనుకుంటున్నారేమో. వెళ్ళి క్షమాపణ అడిగారు, స్వామి ఆ మెటీరియల్ ఇక్కడ దొరకదు, అది మొత్తం నా రాజ్యం అమ్మినా కూడాను ఆ మెటీరియల్ నేను కొనలేను, నేను సర్వీస్ నేను చేయలేను. మరి ఎందుకు వచ్చావు? ఐశ్వర్యం బలం మీద వచ్చేవారు. ఐశ్వర్యం బలంతో భగవంతుడిని సేవించలేము, జ్ఞాన బలంలో సేవించలేము, బుద్ధి బలంలో సేవించలేము, వయసు ఉందని చెప్పి సేవించలేము. ఎవరు? హృదయంలోని భక్తి ఉంటుంది వాడు సేవించగలరు. కల్మషరహితమైన సేవించి, అభిమానం అహంకారంతో నా వల్ల బుద్ధి ఉన్నది, వివేకం ఉన్నది, నేను చేయగలను, నేను చేస్తున్నాను, నా వల్ల అవుతుందని చెప్పేసి ఎప్పుడు కూడా మనం అభిమానం చేయకూడదు. స్వామి అసలు పుచ్చుకోరు, ఆ వైపు చూడరు. మనం అనుకుంటాము భగవంతుడు నాకు అనుగ్రహం చేస్తున్నారేమో అని. లేదు. సో ఈ కథలోని మనం ఎక్కడ సమాప్తి చేసి, ఒకటి అందరికీ చెప్పడానికి విశేషమైన కారణం ఏంటంటే భగవద్భక్తి చేయండి, ప్యూర్ చేయండి. ఎంత చేయగలుగుతున్నారు అంత చేయండి. ఎక్కువగా చేసి పాపాలు చేయడం అవసరం లేదు. మనకి 2 మాల అవుతుంది చేయండి, 3 మాల అవుతుంది చేయండి, కానీ ప్యూర్గా చేయండి. మనం రోజు గుడికి వస్తున్నాం, కథ చెందుతున్నాం, ఏదైతే కథ వింటున్నామో దానికి ఆచరించడానికి 10%, 5%, 2%, 1% ఈరోజు కథలో విన్నాం ఇది. సో ఇది ఆలోచించండి. దానికి ఏమంటారు? మననం. ఈరోజు కథలోనే మనం ఏం విన్నాం, సారాంశం ఏంటి, వినే మననం చేసుకోండి. అట్లీస్ట్ 0.1% అయినా మనం దీనికి ఇంప్లిమెంట్ చేద్దాం అని ఎవరికైతే భావన ఉంటుందో వాళ్ళకి భక్తి. వచ్చాము, విన్నాం, ఈ చెవుల నుంచి విన్నాం, వీళ్ళ నుంచి విడిచిపెట్టేసాం, అయిపోయింది భగవత్ కథ. లేదు. ఈరోజు సారాంశం ఏంటి, ఇది విని నేను నా ఇంద్రియాలని, బుద్ధిని, మనసుని ఏ విధానంగా నేను మలుచుకోవాలి. అటువంటి వ్యక్తికి భగవంతుడు అనుగ్రహం పొందుతారు తప్ప, లేదంటే చౌటోడ ముందు శంఖం ఎంత వదినా కూడాను
ఏ ప్రకారంగా ప్రభావము స్వభావం అవదు. ఊదుకోండి. అది ఎంత బాగా ఊదేను, ఎంత గట్టిగా ఊదేను, ఎంత మధుర స్వరంగా ఊదేను అన్నా కూడాను అది దేనికి లాభం లేదు. ఎవరైతే ఆచరణహీనమైన కథ వినడం, కీర్తనం చేయడం, ఆచరణం భగవంతుడి ఆచరణంతో ఏమి కథా కీర్తన లేవినా ఆచరణంతోనే ఒక వ్యక్తి భగవంతుడికి ప్రసన్నం చేసేస్తాడు. సో అందుకే శబరి ఏ రోజు కథ లేదు, ఆవిడ అందరూ సాధువులు మహాత్ముల పురుషులే ఉండేది, ఇవి ఒక్కడే స్త్రీ. తను దాగుండేవాడు భయంగా, నాకు ఎక్కడ చూస్తే వీళ్ళు సాధువులు అందరూ ద్వేషిస్తారు, ఎక్కడ పంపించేస్తారని. కేవలం తన ఆచరణం ఆ సాధువులందరికీ సేవించడానికి నిష్ఠ నియమంతో ఆచరణతో గురువు అనుగ్రహం అయిపోయింది. ఆచరణమైన భక్తి కేవలం చూపించుకోవడం, ఎక్స్పోజింగే. మనం ఎక్స్పోజింగ్ చేయడం వల్ల మనకి భగవంతుడి అనుగ్రహం రాదు. మనం ఏంటి ఇంప్లిమెంటేషన్ చేయాలి. అట్లీస్ట్ 1% మైనస్ అయినా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. కానీ కేవలం చూపించుకోవడం వల్ల భక్తి రాదు. సో మనం ఈ కథలోని ఎప్పుడు పాపం చేయకూడదు. ఆ పాపం అంటే ఏంటి, కలియుగంలో ఏం పాపం చేయాలి, ఎవరికి ఎవరు ఖచ్చితంగా నేను ఏం పాపం చేస్తానని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ప్రశ్నించుకుంటామో అప్పుడు తెలుస్తుంది మనం వాస్తవంగా నేను ఏం పాపం చేస్తాను. నేనున్నే స్టేజ్కి నేనున్నే తిలకం పెట్టుకుంటున్నాను, నామం చేస్తాను, గుడికి వెళ్తున్నాను, భక్తి చేస్తున్నాను, సమాధిలో నేను భక్తులు అని చెప్పేసి పరిచయం ఉన్నాను, మంచి నేను చేసిన పని నేను కరెక్ట్గా చేస్తానా అని మన అంతరాత్మకు మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు మీకు ఆన్సర్ ఇస్తారు. ఎందుకంటే మనలో భగవంతుడు ఉన్నారు కాబట్టి. అతను మీరు ప్రశ్నించుకోండి, ఏ ఆన్సర్ ఇచ్చిందో ఆ విధంగా మీరు నడుచుకోండి. ఖచ్చితంగా మనకి మంచి బుద్ధి ఇస్తారు భగవంతుడు. కానీ మనం ఎప్పుడు కూడా ఒక దగ్గర ఏకాంతం కూర్చొని ఎప్పుడు మనం మనసులోని మనం మాట్లాడుకుంటున్నామా, స్వామి ఉన్నారు ఇక్కడ, స్వామి నేను మీకు ఆరాధిస్తున్నాను, నేను ఏం చెయ్యాలి, ఎప్పుడు కూడా మనం అడగలేదు. మనకి ఎప్పుడు శ్రేయోభిలాషి మన హృదయంలోనే భగవంతుడు ఉన్నారు. కానీ మనం అతను ఎప్పటికీ అడగలేదు. పాపం చేసే ముందు మనం భగవంతుడికి అడగండి, నేను స్వామి ఇది చేస్తున్నాను, ఇది కరెక్ట్ చేస్తానా లేదు. హృదయం ఖచ్చితంగా స్పందిస్తుంది. ఆ స్పందన ప్రకారం మనం ముందుకెళ్ళాలి, మనం భగవంతుడి అనుగ్రహం పొందాలంటే. సో ఇక్కడికి ఈ విధానంగా 2 minutes కీర్తన చేసి కథాని విరామం చేద్దాం. మంచా కల్పతరు భీష్ట కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో.